ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. భారత్‌కి ఎప్పుడు తలకాయ పోటీ కింద ఉండేటువంటి పాకిస్తాన్ మరో కన్నింగ్ నిర్ణయం అయితే తీసుకుంది. ఇది కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో పీఓకేలో ప్రజలు రాజకీయ హక్కులు అణిచివేతకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. అయితే అక్కడి ప్రజల బాధలను వినకుండా పాకిస్తాన్ ప్రభుత్వం, పాక్ ఆర్మీ కూడా ప్రజల్ని పిట్టల్లా కాల్చి చంపుతోంది. తమ హక్కుల్ని పాక్లోని ఇతర ప్రాంతాల వారు, ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్ చెందిన వారు దోచుకుపోతున్నారని పీఓకేలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక పీఓకేను పంజాబ్గా పాకిస్తాన్ మారుస్తోంది. ఒక పద్ధతి ప్రకారం వలసల్ని ప్రోత్సహించడంతో పాటు పీఓకేలోని సహజ వనరులను కూడా పంజాబ్ ప్రాంతానికి దోచిపెడుతోంది. నిజానికి ఇది పీఓకే ఒక్క ప్రాంత సమస్య కాదు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అలాగే బలూచిస్తాన్, సింధ్ ప్రావిన్స్ల హక్కులను కూడా పంజాబ్ ప్రావిన్స్ హరిస్తోందనే భావన అక్కడ ప్రజల్లో ఉంది. పాకిస్తాన్ అంటే పంజాబ్, పంజాబ్ అంటే పాకిస్తాన్ అనేది నిజం. ఎందుకంటే పాకిస్తాన్ సైనిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో పంజాబీ ఆధిక్యత ఎక్కువ కనిపిస్తోంది అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పాక్ ఆర్మీని ఖైబర్ పఖ్తూన్ఖ్వా వంటి ప్రాంతాల్లో పంజాబ్ ఆర్మీ అని సంబోధిస్తుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ పంజాబీల ఆధిపత్యం గల సైన్యం, అధికార యంత్రాంగం, రాజకీయ వ్యవస్థలు పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్పై తమ నియంత్రణ కోసం ఒత్తిడి చేస్తున్నాయని హక్కుల కార్యకర్తలు అలాగే సంస్థలు చెబుతున్నారు. నిజానికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేక భాషా, జాతి సముదాయాల కేంద్రం. గుజ్జర్, జాట్, రాజపుత్, అలాగే సుదాన్, అవాన్, మొఘల్, పష్తూన్ వంటి వర్గాలు అక్కడ జనాభాలో భాగంగా ఉన్నాయి. అదేవిధంగా కాశ్మీరీ, పహారీ, పంజాబీ, హింద్కో, బల్టీ, షేనా వంటి భాషలు కూడా ఇక్కడ మాట్లాడుతుండేవారు. పీఓకే దక్షిణ ప్రాంతాలైన మీర్పూర్, బింబర్, కోట్లీ ప్రాంతాలు, పంజాబ్లోని పోధర్ ప్రాంతంలో సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే పీఓకే అంతా కాశ్మీరీ భాష మాట్లాడే ప్రాంతంగా లేదు. గత కొన్ని దశాబ్దాలుగా పంజాబ్ ప్రజలు పీఓకేలోకి వలస వెళ్లడం ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ విధానాల ఫలితంగా పంజాబీల డామినెన్స్ కూడా అక్కడ పెరిగిపోయింది అంటున్నారు. ఇది తమ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుందని కాశ్మీరీలు భావిస్తున్నారు. కరాచీ ఒప్పందంతో కూడా నష్టమని చెప్తున్నారు. నిజానికి 1949 నాటి కరాచీ ఒప్పందం పీఓకేలోని ప్రజల హక్కులను లాగేసుకుందనే చెప్పొచ్చు. ఒక ఒప్పందం ప్రకారం రక్షణ, విదేశాంగ విధానం, కాశ్మీర్కి సంబంధించిన అనేక కీలక విషయాలపై పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వానికి అధికారాన్ని కల్పించారు. అప్పటి నుంచి కాశ్మీర్ ప్రజలందరూ కూడా తమ యొక్క అధికారాలను కోల్పోయారు. కీలక విధానాలని పాక్ జనరల్ అసెంబ్లీ చేతిలో ఉన్నాయి. పీఓకేకి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, శాసనసభ ఉన్నప్పటికీ కూడా ప్రధాన నిర్ణయాలన్నీ కూడా ఇస్లామాబాద్ పాక్ పార్లమెంట్, రావల్పిండిలోని పాక్ ఆర్మీ తీసుకుంటాయి. దీనివల్ల స్థానిక సంస్థలు చాలా కాలంగా మరింత స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. పీఓకేపై పంజాబీ అధికారుల మితిమీరని ప్రభావం ఉందని ఎక్కడి సంస్థలు ఆరోపిస్తున్నాయి. స్థానిక నాయకులకు నిజమైన అధికారం ఇవ్వడం లేదని, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని భాగమైన గిల్గిత్ బాల్టిస్తాన్ సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ప్రజలకు పాక్ పార్లమెంట్లో తగిన ప్రాతినిధ్యం కూడా లేదు. రాజ్యాంగ హక్కులు లేవు. 1974 పాకిస్తాన్ బయటవారి భూ కొనుగోళ్లు మరియు స్థిర నివాసాలపై ఆంక్షలు విధించే నిబంధనలు రద్దు చేసింది. ఇది పంజాబ్ మరియు ఇతర ప్రాంత ప్రజలు వలస రావడానికి మార్గం సుగమం చేసింది. దీనివల్ల ఆ ప్రాంతాల జనాభా స్వరూపమే మారిపోయిందని చెప్తున్నారు.